స్వామి ఓం ఓం శ్రీమాత్రే నమః స్వామి. అన్నసంతర్పణ కార్యక్రమం మంగళగిరి అన్నసంతర్పణ కార్యక్రమానికి నాకు అవకాశం ఇచ్చినందుకు గురుగారి పాదములకు నమస్కారములు స్వామి. అన్నసంతర్పణ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మాకు సంతోషంగా ఉన్నది. మంగళగిరి అన్నసంతర్పణ కార్యక్రమంలో గురువుగారు ప్రతి భక్తులకు ఒక్కొక్క కార్యక్రమం ఇచ్చి, ఆ కార్యక్రమం మా చేతులతో చేపించినందుకు చాలా ఆనందకరంగా ఉంది. మన పా అన్నసంతర్పణ కార్యక్రమంలో పాల పొంగు దగ్గర చూడమని చెప్పారు స్వామి. అది చూసినాము. అక్కడ నాకు మన పీఠం యొక్క ఆకారం అంటే పీఠంలో సింబల్ ఉంది కదా స్వామి. సర్పములు 5 సర్పములు అవి కనపడినాయి స్వామి దాంట్లో. అది చాలా అంటే గూస్ బంప్స్ వచ్చినాయన్నమాట ఆ టైంలో మాకు. నేనప్పుడు తెలపడం కూడా జరిగింది. దాని తర్వాత భక్తులందరికీ మనం అన్నసంతర్పణ చేయడం అనేది చాలా అద్భుతంగా ఉంది స్వామి. అంటే అక్కడ చూసినయి అంటే మా చేత్తో ప్రతిదీ చేపిచ్చారు కదా స్వామి. అసలది అవకాశం ఇవ్వటమే గొప్ప అవకాశం అని నేను భావించాను స్వామి అది. పార్టిసిపేట్ చేసేటప్పుడు మా చేత్తో వంట కార్యక్రమంలో మా చేతులతోనే చేయించారు గదా! ప్రతి ఒక్కళ్ళని దాంట్లో భాగస్వాములు చేయడం అనేది చాలా గొప్ప విషయము. ఆహ్, జపసాధన చేసేటప్పుడు జపసాధన చేసేటప్పుడు మనసైతే నాకు చాలా ఆహ్లాదంగా ఉంది. అది లాస్ట్ టైమ్ కూడా చెప్పడం జరిగింది. చాలా సంతోషంగా ఉంటుంది. కోపం అనేది చాలా వరకు తగ్గిపోయింది స్వామి మాకు. ఇదివరకు ఉన్న కోపంలో నుంచి ఈ జపసాధన చేయడం వలన తగ్గిపోయి శాంతంగా ఉంటున్నాం. ఎక్కడ ఇబ్బందికరంగా లేదు మాకు గూడా. సరే, అసలు మంగళగిరి అన్నసంతర్పణకి ఎందుకు రావాలనుకున్నావు? దానికి వెనక ఏమైనా స్టోరీ ఏమైనా ఉందా? సార్ మంగళగిరి అన్నసంతర్పణ కార్యక్రమం అంటే యాక్చువల్‌గా మన అన్నసంతర్పణ కార్యక్రమం చేయడం వలన మనకి కొన్ని కర్మలు ఆహ్, అంటే కొన్ని ప్రాబ్లమ్స్ అయన్నీ అన్నసంతర్పణ కార్యక్రమంలో అవి దాన్నేమంటారు? ఆహ్, తొలగిపోతాయి అనే ఒక భావనతో వచ్చాం స్వామి అక్కడికొచ్చాము. వచ్చిన తర్వాత ఫస్ట్ గురువుగారి దర్శన భాగ్యం కలిగింది. మాకు గురువుగారి దర్శనంతో మొదలెట్టాము. దాని తర్వాత ప్రతి దాంట్లోనూ మన యొక్క పని కూడా ఆహ్లాదకరంగా చేయడం జరిగిందండి. అసలు మామూలుగా అయితే మీరు రావాలనుకున్నారు, ఏదో ఎగ్జామ్ ఏదో ఉంది అని చెప్పి రాలేకపోతాను అనుకున్నారు. అసలు చివరి వరకు రాగలను అనుకున్నారా? అసలు వచ్చిన తర్వాత ఏమనిపించింది? ఆ అవకాశం కలిగినందుకు, ఆ సమయం అనేది అడ్జస్ట్‌మెంట్ అయ్యారు. అవకాశం కలిగినందుకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది స్వామి ఆ విషయంలో. అది గురువు దర్శనం కలగడం ముందు నా దృష్టిలో గొప్ప విషయం అండి. అక్కడికి రావటం అనేది యాక్చువల్‌గా నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి రాలేకపోతానేమో అనుకున్నాము. గురువుగారు ఆజ్ఞ మేరకు చెప్పారు. "మీకు ఎటువంటి ఇబ్బంది కలగదు రండన్నారు." అదే విధంగా నాకు అసలు ఎటువంటి అడ్డంకులు ఏమి జరగకుండా ప్రశాంతంగా వచ్చి అన్నసంతర్పణ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగిందండి. అన్నసంతర్పణ సంగతి, ఈ పీఠం అన్నసంతర్పణ గురించి మీరేమైనా ఏం విన్నారు అసలు? అంటే ఇలా చేస్తారు, అలా చేస్తారు అంటే అని. అన్నసంతర్పణ కార్యక్రమం పీఠం అన్నసంతర్పణ కార్యక్రమం ప్రతి అమావాస్య రోజు చేస్తున్నారని విన్నాను స్వామి. వ వ వద్దాం అనుకున్నాం గానీ మాకు కొద్దిగా ఎలా దూరము జరుగుతుంది? ఎలా తిరిగిపోవడం జరుగుతుంది? ఎలా జరుగుతుందని గాని, మిగతా ఏమన్నా తెలుసా? అంటే అక్కడికి రాకముందు పీఠం అన్న సందర్భన ఎలా జరుగుతుంది? అయి మిగతా విషయాలేమైనా తెలుసా? అంటే ఇలా జరుగుతుంది గదా! అది చూద్దామని రావాలని గాని, అలాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? పీఠం తరపున అన్నసంతర్పణ కార్యక్రమం ఎలా జరుగుతుంది? జనం అంటే ఏ విధంగా ఉంటది అనేది నాకు ఒక కుతూహలతోనే ఉంటది స్వామి. అది చూద్దామని అనుకుంటా ఉన్నాము. అది మంగళగిరిలో పెట్టినప్పుడు గురువుగారి పర్మిషన్ తీసుకొని రావడం జరిగిందండి. మొదట అన్న సందర్భన ఎలా అనిపించింది? అసలు ఎలా రిసీవ్ చేసుకున్నారు మీ తోటి సాధకులు? అసలు ఆ వాతావరణం ఎలా ఉంది? మిగతా వాళ్ళు ఎలా రెస్పెక్ట్ ఇవ్వడం గాని, ఎలా అందరం చూసుకుంటారు అవన్నీ? సాధకులందరం ఒక కుటుంబ సభ్యుల్లాగా చేయడం జరిగింది. అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని చేసుకుంటూ ఇంట్లో సంతర్పణ జరిగినట్టే ఉందండి అది. ఇంట్లో వాళ్ళందరం కూర్చొని చేసుకున్నట్టే ఉందది నాకు. తర్వాత ముందు రోజు జూమ్ కాల్ ఒకటైతే పెట్టాము. ఆ జూమ్ కాల్ విన్నారా? వింటే ఏం నేర్చుకున్నారు? ఏం చూసారు? ఏం తెలిసింది? రెండోది టైమింగ్ అండి ఇది. టైమింగ్‌కి ఎప్పుడు మొదలవ్వటం, ఎప్పుడు ఇదవ్వటం అనేది ఆ టైమింగ్ కరెక్ట్‌గా జరిగింది స్వామి. మీరు ఆహ్, వ ఉదయం 6కి మనకి కార్యక్రమం మొదలవుద్దన్నారు. అదే విధంగా టైంకి జరగడం అనేది చాలా గొప్ప విషయం.
ఎక్కడైనా టైం మిస్ అవుతా ఉంటది. అలాంటిది టైంకి జరిగిందండి అన్నీ. మిగతా అన్న సందర్పణలు ఏదో చూసే ఉంటారు మీరు బయట ప్రపంచంలో. ఆ బయట ప్రపంచంలో చేసిన అన్న సందర్పణలకి, పీఠంలో జరిగిన అన్న సందర్పణలకి మీరు మేజర్‌గా చూసిన తేడాలు గాని ఏంటి అంటే దానికి దీనికి ఏం తేడా అనిపించింది? ఎలా అనిపించింది వాటికి వీటికి? బయట బయట అన్న సంతర్పణ కార్యక్రమంలో ఫస్టు మనం వంట చేయడం మొదలుపెట్టిన కాడ నుంచి మొదలెడితే ఏదో వంట కార్యక్రమంలో వేరే వాళ్ళు ఏదో వచ్చి చేశారు. మనం నుంచుని పైనుంచి చూసాము. లేకపోతే జరిగిపోయినట్టు ఉంటదండి. ఈ అన్న సంతర్పణకొచ్చేప్పటికి చాలా అద్భుతంగా ఉంటది. సా సాధకులతోనే చేపించడం, ప్రతిదీ నిష్ఠా నియమాలతో జరగడము, ఒక పద్ధతి ప్రకారంగా మన యొక్క సనాతన ధర్మం ప్రకారము పూజ చేపిచ్చి అన్నసంతర్పణ వంట కార్యక్రమం మొదలెట్టడం అనేది ఒక గొప్ప విషయం. నేనది చాలా అంటే ఇప్పుడు నేను చాలా అన్నసంతర్పణలకెళ్తాం గదా! వంట వండిచ్చేసేయడం, వాళ్ళు పెట్టేయడమే తప్ప పెద్దగా ఈ సనాతన ధర్మం ప్రకారం మన నియమ నిష్టలతో, నిష్ట నియమాలతో వంట వండియడం అనేది ఎక్కడ ఉండదు. నాకు తెలిసి నేనెక్కడ చూడలే. అది ఇక్కడ నేను చూసాను. మనం ప్రతిదీ నిష్ట నియమాలతోనే చేయడం అనేది మంచి విషయం. మనం భోజనం పెట్టేటప్పుడు భోజనం చేసేవాళ్ళు, తయారు చేసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు నిష్ట నియమాలతో ఉండడం అనేది మంచి విషయం అసలు. తర్వాత పాలు పొంగులో దర్శనాలు అసలెలా అనిపించినాయి పాలు పొంగులో దర్శనాలు? గతంలో ఎప్పుడన్నా విన్నారా? చూసినప్పుడు ఏమనిపించింది? నిజమా అనుకున్నారా? అసలు చూసినప్పుడు నమ్మకం కలిగిందా? పాల పొంగలు నేనైతే అంతకుముందు ఎప్పుడు చూడలేదు స్వామి. ఫస్ట్ టైమ్ నేను మొన్న చూడడమే. మంగళగిరి అన్న సందర్భంలో చూడడమే నేను ఫస్ట్ టైము. అదే పాల పొంగలో చూసినప్పుడు నాకు మన పీఠము యొక్క సర్ప రూపం కనపడింది. 5 సర్పాలు అట్లా ఆకారం కనపడింది. పాల పొంగులో స్వామి. అది చాలా అది చూసినప్పుడు కొద్దిగా గూస్ బంప్స్ అనమాట. మొత్తం ఒళ్ళు జలదరించినంత ఫీలింగ్ కలిగింది. తర్వాత వంట వండిన విధానం ఎలా ఉంది? అందరూ కలిసి ఒక యూనిటీగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వంట వండే విధానం అది మన కుటుంబ సభ్యులందరూ అందరూ ఒక్కొక్క పని ప పంచుకొని అందరూ పార్టిసిపేట్ చేయడం చాలా గొప్ప విషయం. అది నిష్ట నియమాలతో చేయడం అనేది ఇంకా చాలా గొప్ప విషయం స్వామి. అదే బయటైతే అందప్పటికి నువ్వది జెయి, ఇది జెయి అని జెప్పి గలాటా, గోల ఏదేదో జరుగుతా ఆ! ఉంటుంది కదా! ఏమి లేదు కదా స్వామి. ఎక్కడ అసలు చిన్న ఇబ్బంది కూడా ఎవరికీ కలగలేదు. ఎవరు ఇది చేయలేదు, అది చేయలేదు అని అలగడాలు లేవు. అందరూ ఒకళ్ళ పని ఒకళ్ళు ఆటోమేటిక్‌గా అది ఎట్లా ఉంటదంటే పైన ఒక దైవ సంబూతం మనం పట్టుకొని నడిపిస్తున్నట్టు ఆర్డర్‌లో చేసుకుంటూ వెళ్ళిపోవడం జరిగిందండి. తర్వాత మీకు మొదటి రోజైనా గానీ దాంట్లో కొంత అవకాశం అయితే వచ్చింది. ఎలా అనిపించింది మీకు పని జేయడంలో గానీ, అక్కడ అగ్ని ఆరాధనలో కొబ్బరికాయ సమర్పణ చేయడం గానీ, మిగతా నేను మిగతా పనుల్లో మీరు మీ ఎంతవరకు పరంగా అది సాటిస్ఫై అయ్యారు? గొప్ప విషయం స్వామి అది. అది పార్టిసిపేషన్‌లో మాకు అవకాశం ఇచ్చి చేపిచ్చినందుకు అది కొన్ని జన్మల రుణానుబంధం అని ఫీల్ అయ్యాను. గురువుగారికి మనం ఎంత చేసినా అది తీరదు. ఆ అవకాశం ఇచ్చినందుకు మాత్రం ధన్యవాదాలు గురువుగారు. టిఫిన్‌లు జేయటం అవ్వచ్చు, తర్వాత ఎళ్ళటం అవ్వచ్చు. ఎలా ఉంది అది? అంటే ఒక పక్క వంట జరుగుతానే, ఒక పక్క ఇయన్నీ గూడా ప్యారలల్‌గా అన్నీ గూడా ఏ మాత్రం లోటు లేకుండా జరుగుతా ఉంది. అసలు ఎలా అనిపించింది ఆ వాతావరణం? సాధకులందరం కలిసి గుడిలో దర్శనకెళ్ళినప్పుడు మాత్రం అదొక ప్రత్యేకమైన అనుభూతి స్వామి. మమ్మల్ని అంటే ఒక సాధకులుగా అందరం గుడిలోకి ఎంటర్ అయినప్పుడు భక్తులు గూడా మమ్మల్ని చూసిన విధానం గూడా చాలా ఇదిగా అనిపించిందనమాట. అంటే మాలో అంటే సాధన చేసే వ్యక్తులు అంటే సాధువులు ఎలా ఉంటారు అనే విధంగా ఫీల్ అయ్యారు స్వామి. చాలా మంది పీఠం గురించి కూడా చాలా మంది అడిగారు. అది దాంట్లో మేము గూడా ఒక భాగమయ్యామని ఒక ఫీలింగ్ ఉందండి. అదొక గొప్ప ఫీలింగ్ అది. మొదటిసారిగా పీఠం టీ షర్ట్ ధరించి బయటికి వెళ్ళినప్పుడు అసలు మీకేమనిపించింది? మీ మనసులో ఏమనిపించింది? ఆ ధరించిన తర్వాత అమ్మవారి మీ ఒంటి మీద ఆ ముద్ర అంటే కొంతమంది చాలా డిఫరెంట్‌గా చూస్తా ఉన్నారు. ఎవరు? ఈ పీఠం ఏంటి? అమ్మవారు ఎవరు? అని కొన్ని కొన్ని క్వెషన్స్ అడిగారు. అసలు ఏమనిపించింది? ఆ పీఠం టీ షర్ట్ ధరించినప్పుడు? మనం టీ షర్ట్ చేసుకోవడం వల్ల మనం ఒక సాధకులు అని అందరికి తెలుస్తుంది. రెండోది మనకి మనం ఈ పీఠంలో మనం గూడా ఒక భాగమయ్యామని ఒక సంతృప్తిగా ఉంటది స్వామి. ఆ టీ షర్ట్ ఇచ్చడం వల్ల మేము గూడా ఈ పీఠంలో భాగంగా ఉన్నాము. అందరితో పాటు మేము బయటికెళ్ళాం గదా! మేము గూడా ఆ పీఠ సాధకులమే గదా! అని అందరూ రిసీవ్ చేసుకొని అడిగారు. ఎట్లా ఏంటిది ఎక్కడ పీఠం అని. అన్నీ చెప్పడం జరిగింది స్వామి దాని గురించి అక్కడ. గతంలో దర్శనానికి వెళ్లారు. మంగళగిరి అంటే నాకు తెలిసి నియర్ దగ్గరే ఉంటది కాబట్టి గతంలో ఆ! వెళ్ళిన మీకు దర్శనానికి, ఇప్పుడు అందరితో వెళ్ళిన దర్శనానికి తేడా ఏమన్నా గమనించారా? ఏంటి గమనిస్తే ఏంటి తేడా?
గతంలో దర్శనం వెళ్ళినప్పుడు మన గురించి పెద్ద పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండరు స్వామి. ఎవరు మనం వెళ్ళామో దర్శనం చేసుకొని వచ్చామని ఉంటుంది. ఇప్పుడు దర్శనానికి వెళ్ళిన దానికి మాత్రం ప్రత్యేకంగా ఉంది. మేము లోపలికి అడుగు పెట్టేటప్పుడు కాడి నుంచి భక్తులందరూ మమ్మల్ని అడగటము, ఏంటిది పీఠం ఏంటిది? ఏం చేస్తారు? ఏంటిది? అనేది అడగడము. మమ్మల్ని కొద్దిగా లోపల పూజారి గాని, ఎవరైనా గాని రిసీవింగ్ విధానం గాని, పీఠం తరపున వచ్చాం కాబట్టి మాకొక దాన్నేమంటారు విలువ ఇవ్వటం గాని, అంతా మార్పు తేడా చాలా తేడా ఉంటుంది స్వామి. ఆశీర్వచనం అంతా తేడాగా ఉంది మాకు. అది మాత్రం గొప్పగానే ఫీల్ అయ్యాం మేము. ఆ మీకెలా టీ షర్ట్ అనిపించింది? మీకు అనుభూతి ఎలా ఉంది? అయ్యవారి దర్శనం చేసుకున్నప్పుడు మీ మనసుకి గతంలో ఇప్పటికి తేడా ఏమైనా గమనించారా? దర్శనం అనుభూతి. దర్శనం అనుభూతి అదే మనకి అంతకుముందు వెళ్తే ఒక మామూలుగా సాధారణ మామూలుగా మనుషుల్లాగా మాకు ట్రీట్ చేసేవారు అక్కడ లోపల ఎవరైనా గానీ. అయ్యవారికి దర్శనం చేసుకున్నప్పుడు గబాల్న ఎళ్ళిపోమనేవారు. ఇప్పుడు మనం అయ్యగారి దగ్గర అక్కడ నుంచుని మనం ప్రశాంతంగా దండం పెట్టుకొని స్వామివారిని తీక్షణంగా దైవజ్ఞానం చేసుకోవడానికి కూడా అవకాశం ఇచ్చారు మనకక్కడ. ఆ ప్రియారిటీ కూడా మారింది స్వామి మాకక్కడ. ఓకే. తర్వాత వంటలెలా కుదిరినాయి? వంటలు బానే వచ్చాయి స్వామి. అన్నీ బాగున్నాయి. అన్ని వంటలు పాయసము అంతా బానే ఉంది. పలావ్ గాని, వెజిటబుల్ పలావ్ గాని అంతా బాగా వచ్చింది స్వామి. ఓకే. అక్కడ ఆ టైంలో అంటే మనకి 9:30, 10 గంటల్లోనే స్టార్ట్ చేసాము. ఆ టైంలో అసలు వస్తారనుకున్నాం. అంటే మొదటిగా కొత్త అన్న సందర్భం కాబట్టి నీకు అసలు ఈ టైంలో భోజనం ఎవరు తింటరు? ఇంత ఫస్ట్ ఎవరు తింటరు? హ్మ్. కొందరన్నారు స్వామి 10కి అన్నం పెడుతున్నారు. అందరూ రారు కదా! అన్నారు మేము ముందు గుడి దగ్గర చెప్పినప్పుడు. తర్వాత హ్మ్. ఆటోమేటిక్‌గా అరగంటలో మొత్తం అయిపోవడం అనేది కూడా గొప్ప విషయమే అది. మీకు కొత్త గదా! మీకేమనిపించింది? ఈ టైంలో పెట్టడం ఏంది? ఈ టైంలో పెడితే ఎవరు తింటారు? అసల ఎలా అయిపోతది ఇంత టైంలో? అంటే నీకు చెప్పావు అంటే 12 గంటలకల్లా అయిపోతదని నే చెప్పావు నే నీకు. నేను మేము ఈ పీఠం తరపున అన్న సంతర్పణ కార్యక్రమం మొదటిసారిగా రావటం జరిగింది స్వామి. అంతకుముందు పీఠంలో జరిగినప్పుడు వినటమే మాత్రం తప్ప అది చూడలేదనమాట. ఎలా ఉంటది ఏంటిదని మేమేం చూడల. ఫస్ట్ టైమ్ మేము లైవ్‌లో కూడా పార్టిసిపేట్ చేసి చూడడం వల్ల ఏమైందంటే అసలు ఎట్లా జరిగిద్ది ఏంటిది పొద్దున్నుంచి వంట చేస్తున్నంత సేపు ఒక విధానం అయితే 10కి పెడితే ఇంత త్వరగా ఎలా వస్తారు? ఎంత త్వరగా అయిపోతది? ఇది నిజమేనా? అనే ఒక క్యూరియాసిటీ ఉండేది ఒరిజినల్‌గా. ఆ క్యూరియాసిటీకి సమాధానం ఆ 10-10:30లో చెప్పేయడం జరిగిందనమాట. అప్పుడు అనిపించింది. యెస్ ఇది కరెక్ట్ అని. చేసాం. అంటే మనకి మనం అంటే మీరు అక్కడ చేసిన సాధకులు గాని, అన్నీ గాని మనం చేసిన పని దైవ సంభూతంగా చేశారు కాబట్టి ప్రతిదీ నిష్ట నియమాలతో చేశారు కాబట్టి దేవతామూర్తులే అక్కడ నుంచొని నడిపించడం జరిగిందనేది నా ఒపీనియన్ స్వామి అది. లేపోతే అంత త్వరగా అక్కడ కాళ్ళు లేనోళ్ళు గూడా పైకి నడుచుకుంటూ వచ్చారు. 60, 70 ఏళ్ల ముసలివాళ్ళు, నడవలేనోళ్ళు గూడా పై వరకు నడుచుకుంటూ వచ్చారది. వాళ్ళకెవరికీ ఎటువంటి ఇబ్బంది కలగలేదు. అక్కడ అన్న సంతర్పణ జరిగిన 30 నిమిషాల సేపు ఎవరు గలాట మామూలుగా అన్న సంతర్పణలో గలాటాలు, అరుసుకోవడాలు ఎక్కువ జరుగుతుంటాయి. అలాటాలు ఏమీ లేవు. అందరికీ సంతృప్తిగా తిని ఎళ్ళటం అనేది జరిగిందండి అక్కడ. అసలు 10కి మనం ఇప్పుడు మేము ఎక్కడైనా భోజనం పెడదాం కూడా 10కి ఎవరు రారండి. మేము మామూలుగా బయట భోజనం పెడితే 10కి ఎవరు రారు. అది అక్కడ ఒక శక్తి నడిపియకపోతే అంత జరిగే అవకాశం అయితే ఉండదు. అరగంటలో అయిపోవడం అనేది కూడా గొప్ప విషయమేనండి. అదేనండి. మనం అంటే వంట చేసే పద్ధతిగా మొదలు నుంచి ప్రతిదీ మనం అమ్మవారి యొక్క ఆశీర్వచనంతో, అమ్మవారి అనుగ్రహంతో జరిగింది కాబట్టే అది ఎంత సక్సెస్ అయిందనేది నా ఒపీనియన్ అండి. ఓకే. వంటల్లో బాగా ఉన్నాయి, బాగా కుదిరినాయి అని జెప్పేసి ఎవరైనా కాంప్లిమెంట్స్ ఇవ్వడం గాని, పక్కన ఎవరైనా వచ్చి ఏమైనా అనటం గాని ఏమన్నా చెప్పారా? ఎవరైనా బయట వాళ్ళు మీతో ఏమన్నా అన్నట్టుగా ఏమన్నా ఉన్నాయా? బయట భక్తులు మామూలుగా అందరూ వంటలన్నీ చాలా బాగా వచ్చినాయి. అంతా సంతృప్తిగా పెట్టారు మాకని అని ఎళ్లారండి అందరూ. అని ఎళ్లి పీఠం గురించి కూడా కనుక్కోవడం జరిగింది. నాకు తెలిసి చాలా మంది కనుక్కున్నారు. వచ్చిన వాళ్ళు ఒక 40 మెంబర్స్ వరకు కనుక్కున్నట్టున్నారు. మీకెలా అనిపించింది మరి మొదటిసారిగా పోయిన నవరాత్రులు చేశారు. వెంటనే ఈ అన్న సందర్భంలో అవకాశం రావటం, మీరు పార్టిసిపేట్ చేయడం ఇదంతా చూడటం ఎలా అనిపించింది మరి మీకు? నాకైతే చాలా సంతోషం అనిపించింది స్వామి. సంతోషం అంటే మామూలుగా మాటలతో కాదు. అది మేము వచ్చిన తర్వాత నేను యాక్చువల్‌గా వచ్చే ముందు వరకు కూడా మామూలుగా ఎట్లాగా ఉంటదేమోలే, మనం నుంచోవడమేమోలే, మనకి అవకాశం రాదేమోలే అనే ఆలోచనతోనే వచ్చాను నేను అక్కడికొచ్చినాక. కానీ అక్కడికొచ్చిన తర్వాత కొత్త సాధకులైన మాతో కూడా అన్ని అన్ని పనుల్లో కూడా మమ్మల్ని పార్టిసిపేట్ చేసి మాకు అవకాశం ఇచ్చారు. అది ప్రతి పనికి మాకు అవకాశం ఇచ్చినప్పుడు చాలా సంతోషంగాను, ఇష్టంగా చేయడం జరిగింది. దాని తర్వాత అన్న అన్న సంతర్పణ కార్యక్రమంలో అవకాశాలు ఇవ్వడాలు గాని,
అందరు సాధకుల్ని ప్రతి ఒక్కళ్ళకి అన్ని అందినయా లేదా చూడడం అనేది గాని చాలా గొప్ప విషయం స్వామి అది. అది నేను చాలా ఆహ్, అంటే ఆనందంగా ఇష్టపడ్డానన్నమాట ఆ విషయంలో. ఎవరికీ ఇది లేదు అనేది మిస్ అవ్వల. అందరికి అన్ని విధాలుగా అన్నీ అందినయి అక్కడ. అన్ని సాధకులకి. వడ్డన చేశారు. ఎలా అనిపించింది? గతంలో చేసిన వడ్డనకి, ఇక్కడ చేసిన వడ్డనకి తేడా ఏమైనా ఉందా? అదే స్వామి ఎక్కడైనా బయట ఎక్కడైనా చూసినా తోపులాటలు, అరుచుకోవడాలు, చేయడాలు జరుగుతా ఉంటాయి. ఇక్కడ అసలు అట్లాంటిదేమీ లేకుండా అంతా హ్యాపీగా జరిగిపోయిందసలది. ప్రశాంతంగా. అదే మీరు వడ్డన చేశారు గదా! మీ చేతులతో వడ్డన చేశారు గదా! ఎలా చేసేసాం. అనిపించింది? మీకెలా చేసేసాం. అనిపించింది? అది 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 చాలా సంతోషకరమైన విషయం అది. అదే అన్నది నేను. మాతో అన్ని అన్ని విధాలుగా అన్ని పనులలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేశారు. అదే గొప్ప విషయం స్వామి. ఆ అవకాశం వస్తదని నేను అనుకోలా. ఆ అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఓకే. తర్వాత మీ తోటి సాధకులు ఎలా సపోర్ట్ చేశారు? సాధకులందరూ ప్రతి విషయంలో ఏమన్నా తప్పటడుగులు ఏమైనా పడుతున్నా దాన్ని నిదానంగా సరిచేయడం గాని, చెప్పడం గాని ఆ విధానం నచ్చింది స్వామి. ప ప పీఠం యొక్క నియమ నిబంధనలన్నీ కూడా చెప్పడం జరిగింది మాకు. కొన్ని కొన్ని విషయాల్లో మేము ఏమన్నా రాంగ్ ఎళ్తున్నప్పుడు ఇట్లా కాదు ఇట్లా ఎళ్ళండని చెప్పే విధానము, కలుపుకునే విధానము, కొత్త, పాత అనే తారతమ్యం లేకుండా అందరితోనూ కలవిడిగా మాట్లాడడం విధానం అదంతా బావుంది స్వామి అక్కడ. హ్మ్. అందరూ ఓకే. ఒకే విధంగా ఒకే ఫార్మాట్‌లో జరిగిందంతా. మంగళగిరి అన్న సంతర్పణ అనగానే మీకు బాగా నచ్చిన సన్నివేశాలు ఏంటి? మంగళగిరి అన్నసంతర్పణ అనగానే నాకు ఫస్టు బాగా నచ్చిన సందర్భం ఏంటి అనంటే, పాలపొంగు దగ్గర నాకు గూస్ బంప్స్ వచ్చినాయి స్వామి. మన అదే నాకు సర్పాల ఆకారం కనపడింది. కొంచెం సేపు ఒక 2 నిమిషాలు ఒళ్ళంతా జలదరించిందనమాట. తర్వాత నేను కొత్త సాధకుడైనా గురువుగారు నాకు అవకాశం ఇచ్చి ఆహ్, పూజ చేపిచ్చి కొబ్బరికాయ కొట్టిచ్చారు చూసారా! అదొక జీవితంలో మర్చిపోలేని ఒక సంఘటన స్వామి అది. ఇక చివరగా అన్న సంతర్పణ వడ్డన కార్యక్రమం. వడ్డన కార్యక్రమంలో గూడా మమ్మల్ని గూడా నుంచోబెట్టి వడ్డన చేపించారు. అది ఒక గొప్ప విషయం స్వామి. ఈ ఈ ఎప్పటికీ మర్చిపోలేని సంఘటనలు నాకు మంగళగిరి అన్న సంతర్పణలో. మొదట పూజ ఎలా ఉంది? మీరెక్కడైనా చూసారా? మొదట అగ్ని ఆరాధన నేనేమి గాని ఎక్కడ చూడలేదు స్వామి. ఇందాక అదే అన్నాను. అది ఎంత పూజా కార్యక్రమం నిష్ట నియమాలతో చేసి ఫస్ట్ మొత్తం పేడ కల్లాపు కొట్టి, పసుపు నీళ్లు చల్లి చుట్టూరా పూజ చేసే విధానం నేను ఎక్కడా చూడలేదు. అన్న సంతర్పణ అంటే వంట చేసేస్తారు. ఆళ్ళు నిష్ట నియమాలతో ఉంటారో చేస్తారో కూడా తెలీదు. వంట చేసేస్తారు, అక్కడ పడేస్తారు. అన్న సంతర్పణ అయిపోద్ది. ఇక్కడ అట్లా కాదు. పూజ మొదలు కాడ నుంచి చివరి వరకు నిష్ట నియమాలతో జరిగింది. ప్రతిదీ శుచి, శుభ్రత జరిగింది. అది గొప్ప విషయం స్వామి. ఈ అన్న సందర్భం నుంచి మీరేం నేర్చుకున్నారు? అన్న సందర్భం నుంచి నేర్చుకోవాలంటే ప్రతి ఒక్కళ్ళకి అంటే మనం చేస్తున్నాం అనే ఒక ఫీలింగ్ కాకుండా మనతో పాటు అందరినీ ఆహ్, కలుపుకొనెళ్ళాలి. అందరికీ అవకాశం ఇవ్వాలి. మనం చేసే ప్రతి దాంట్లో అందరిని కలుపుకెళ్ళి ప్రతి ఒక్కళ్ళకి అవకాశం ఇస్తే అందరం ఒక హ్యాపీగా ఉంటామనే విషయం స్వామి. ఇది నేనే చేస్తున్నాను. ఇది నాది అనే ఫీలింగ్ లేకుండా అందరికి అవకాశం ఇచ్చారు చూసారా! అది గొప్ప విషయం. అదే నాకు ఈ అన్న సందర్భంలో నాకు తెలిసింది. ఓకే. మీకేమైనా లోటేమైనా ఉందా ఈ అన్న సందర్భంలో? అంతా నాకు పర్ఫెక్ట్ లోటేం లేదు సార్. నాకు 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 నేను అనుకున్న దానికన్నా నేను ఎక్కువ ఫీల్ అయ్యా ఆ విషయంలో. హ్మ్. అది హ్యాపీ, ఇంకొకతను హ్యాపీ, హ్యాపీ వర్డ్స్ అంతే. అన్న సంతర్పణ కార్యక్రమంలో అవకాశం ఇచ్చిన నాకు గురువుగారు నవీన్ శర్మ గారికి పాదాలకు నమస్కారం స్వామి. మాకు అన్న సంతర్పణ కార్యక్రమంలో ప్రతి పనిలోనూ అవకాశం కల్పించి, మాతో గూడా మమ్మల్ని గూడా కొత్త, పాత అని లేకుండా సమానంగా చూసినందుకు ధన్యవాదాలు స్వామి.